వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద, సోమవారం గేట్లు ఎత్తివేస్తాం. ప్రాజెక్టు ఈఈ సోలేమాన్. తన పెళ్లికి వచ్చి అన్నల ఆశీర్వదించాలని కేటీఆర్కు వాట్సాప్లో మెసేజ్. స్పందించి పెళ్లికి హాజరైన కేటీఆర్. జలాల్పూర్ బొప్పాపూర్లో పొంగి పొల్లుతున్న వరద, లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించిన సిపి సాయి చైతన్య. నిండుకుండలా మారిన ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, రిజర్వాయర్ నీటి మట్టం వేగం. బంజారాహిల్స్ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. రాగల 3 రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వాతావరణ శాఖ వెల్లడి. నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరడంతో సోమవారం గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ సోలేమాన్ తెలిపారు. మొత్తం ప్రాజెక్టులోకి 50,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు చెప్పారు. ఇంతే ఇన్ఫ్లో కొనసాగు గేట్లు ఎత్తి మంజీరాలోకి నీరు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 12.353 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వివరించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిజాం సాగర్ నీటి మట్టము 1400 ఫీట్లు ఉన్నది, అంటే 11.8 టీఎంసీలు. ఫుల్ కెపాసిటీ 17.8 టీఎంసీలు. ఇన్ఫ్లో 45,000 క్యూసెక్స్ వస్తుంది. సో ఇదే విధంగా ప్రవాహం నదిలోకి కొనసాగితే రేపు మధ్యాహ్నం తర్వాత ఫ్లడ్ గేట్స్ తెరిచే అవకాశం ఉన్నది. మంజీరా నది పరివాహక గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మంజీరా నదిలోకి వెళ్లకుండా, పశువులు గొర్రెలు కూడా వెళ్లకుండా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరడం. జలాల్పూర్ బొప్పాపూర్లు పొంగి పొల్లుతున్న సందర్భంగా లోతట్టు ప్రాంతాలను పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు. నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకదాటిగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్పూర్లో గల సైద్పూర్ రిజర్వాయర్, రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పాపూర్లో గుండ్లవాగును పొంగి పొల్లుతున్న సందర్భంగా లో లెవెల్ వంతెన పైనుంచి పొంగి పొల్లుతున్న వరద జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ లో లెవెల్ వంతెన పైనుంచి పొంగి పొల్లుతున్న వరద జలాలు ప్రవహించేటప్పుడు ప్రజలు ఎవరూ కూడా రోడ్డు దాటడానికి ప్రయత్నించవద్దని తెలియజేశారు. సమీపంలో లోతట్టు ప్రాంతంలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల అధికారులను, గ్రామాధికారులను అప్రమత్తం చేశారు. గ్రామంలోని వర్షాల వల్ల కలిగే నష్టాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిందిగా గ్రామస్థాయి అధికారులను ఆదేశించారు. మండల ప్రజలు ఎవరు కూడా వాగులు, కాలువలు, చెరువుల్లోకి చేపలు పట్టేందుకు వెళ్లనీయవద్దని, ఎవరివైనా పాత ఇళ్లు కూలిపోయే దశలో ఉంటే అప్రమత్తంగా ఉండి మండల అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రానున్న 2 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. అత్యవసర సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ వారిని డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 సంప్రదించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ పి శ్రీనివాస్, రుద్రూర్ సిఐ ఆర్ కృష్ణ, వర్ణి ఎస్ఐ యు మహేష్, రుద్రూర్ ఎస్ఐ సాయన్న, వన్లీర్ ఎంపీడీఓ జి వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ద్వారా వస్తున్న ఇన్ఫ్లోలు క్రమంగా పెరుగుతుండడంతో రిజర్వాయర్ నిండుకుండలా మారుతోంది. ప్రస్తుతం గోదావరి ద్వారా రిజర్వాయర్లోకి 1,50,000 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్నాయి. 1,091 అడుగుల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లో ప్రస్తుతం 1,085 అడుగుల నీరున్నాయి. 90 టీఎంసీలకు గాను 60 టీఎంసీల నీరు చేరాయి. కాకతీయ కాలువ ద్వారా 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి ద్వారా ఇన్ఫ్లోలు పెరుగుతుండడం వల్ల పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ ఈఈ చక్రపాణి కోరారు. ప్రాంతంలో మహారాష్ట్రలో మన లోకల్ క్యాచ్మెంట్లో కురిసిన వర్షాల వల్ల మన డ్యాముకు వరద పోటెత్తింది. చాలా ఆశాజనకంగా ఉంది, సంతోషదాయకంగా ఉంది. తర్వాత ఇప్పుడు మనము 85.7 లెవెల్తో మనం
62 టీఎంసీల కెపాసిటీ ఉన్నాం. ఇది పూర్తి కెపాసిటీ మనకు 80.5 టీఎంసీ. కాబట్టి ఇదే వరద కొనసాగితే మనకు త్వరలో మనం వరద గేటు ఎత్తే అవకాశం ఉంటుందని తెలియజేస్తాం. బంజారా హిల్స్లో కృష్ణాష్టమి వేడుకల్లో సీఎం మంత్రులు పీసీసీ చీఫ్ పాల్గొనడం జరిగింది. బంజారా హిల్స్ ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్లో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించాం. శ్రీకృష్ణుడి దివ్య ఆశీర్వాదంతో మన రాష్ట్ర ప్రజలందరికీ సుభిక్షం, ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఇప్పటికే వర్షాలకు పలు జిల్లాల్లో అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, జనగాం, భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కొనసాగుతాయని చెప్పింది. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలుంటాయని తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కాడి శివచరణ్ రెడ్డి వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ పాల్గొనడం జరిగింది. శంషాబాద్ జీఎంఆర్ ఏరినాలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. 6 ఆర్మూర్ నియోజకవర్గం మనదేనని, అన్నదాతలకు పుట్టిల్లైన ఈ గడ్డ కేసీఆర్ అడ్డా అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో గురువారం విస్తృతంగా పర్యటించిన జీవన్ రెడ్డి ఆర్మూర్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు. ఆర్మూర్కు శనిలా దాపురించిన కాంగ్రెస్, బీజేపీలతో తాడో పేడో తేల్చుకొని పీడ వదిలిస్తామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని జీవన్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మొత్తం 86 గ్రామ పంచాయతీలు, 36 మున్సిపల్ వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచి తీరాలన్న కసితో పని చేద్దామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని, 10 ఏళ్లలో ఆర్మూర్ ప్రగతికి తాము చేసిన కృషిని గుర్తు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 3,000 కోట్లతో అభివృద్ధి చేశా. ఇక్కడ చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నీ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చినవే. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక్క విద్యుత్ సబ్సిడీలే 320 కోట్లు వచ్చాయి. నియోజకవర్గంలో 62,000 మందికి 2016, 4,016 చొప్పున ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. 62,000 మందికి రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందుతోంది. అంబేద్కర్ జగ్జీవన్ రామ్ చౌరస్తాలను సుందరీకరించాం. సిద్దులగుట్టకు 20 కోట్లతో ఘాటు రోడ్డు వేయించా. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. సిద్దులగుట్టను దేశంలోనే అద్భుతమైన శివాలయంగా, పర్యాటక స్థలంగా తీర్చిదిద్దా. 120 కోట్లతో పంచగూడ వంతెన కట్టించి నిజామాబాద్, నిర్మల్ జిల్లాల మధ్య దూరం తగ్గించా. నియోజకవర్గం అంతా 500 కోట్లతో రోడ్లు వేయించా. ఆర్మూర్, నిజామాబాద్ మాక్లూర్కు రోడ్లు నిర్మించామని జీవన్ రెడ్డి వివరించారు. ఆర్టీసీ, ఆలూరు, వెల్మల్, నందిపేట సహా 9కి పైగా బైపాస్ రోడ్లు వేయించామని, ఆర్మూర్కు 100 పడకల ఆసుపత్రి సాధించామని, ఈ దవాఖానాలో ఇప్పటికే 25,000కు పైగా ఉచిత ప్రసవాలు జరిగి కేసీఆర్ కిట్లు అందించామని ఆయన పేర్కొంటూ, ఉచిత ప్రసవాల వల్ల ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ఖర్చు తప్పిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న 25,000 మందికి పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించానని, మరో 5,000 మందికి ఎల్ఓసి చెక్కులు ఇప్పించి వారి ప్రాణాలు కాపాడానని, తన దగ్గరకు వచ్చి అడిగిన వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులలో డిస్కౌంట్ ఇప్పించానని ఆయన చెప్పారు. నగరంలో గూపన్పల్లి ప్రాంతంలో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ సాయంకాలం వేళ శ్రీ భగవద్గీత పారాయణం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ధూపదీప నైవేద్యాలతో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య హారతి అర్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విశేషంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని మహిళలచే శ్రీ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈ ఉత్తర తిరుపతి క్షేత్రంలో వెలసిన స్వామివారి కృపాకటాక్షం భక్తులు కలగాలని అర్చకులు స్వామివారిని కోరారు. తిరుపతి క్షేత్రంలో వెలసిన పలు దేవతామూర్తులు శ్రావణ మాసం పురస్కరించుకొని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. భక్తులు చూడడానికి 2 కన్నులు సరిపోని విధంగా అలంకరణ చూడముచ్చటగా ఉందన్నారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ మురళీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలో మారుతి నగర్లో శ్రీ మురళీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా ఈరోజు పల్లకి సేవ, భజన, అన్నదానం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు శ్రీ మురళీకృష్ణ భగవానునికి సామూహిక పంచామృత అభిషేకం, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వనపర్తి సుజాత, రాములు తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క మురళీకృష్ణ భగవాన్ యొక్క పల్లకి సేవ నిర్వహించడం జరిగింది. భగవంతుడు భక్తుడి కొరకు ఎప్పుడైతే లోకంలో పాపాలు జరుగుతాయో ఆ యొక్క పాపాలను తొలగించడానికి కొండూరు గ్రామంలో యువకుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొండూరు యువకుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఎక్స్ సర్పంచ్ అశోక్ కందకుర్తి, నితిన్ చారి, లోకేష్, శివ, కోరుట్ల సాగర్, అరుణ్, దాచార మోహన్, శేఖర్, ఆషాది నాగరాజు, కంఠం సాయి కుమార్ ఆధ్వర్యంలో యువకులు, వీడీసీ సభ్యులు శ్రీకృష్ణాష్టమి వేడుకలు రంగరంగ వైభవంగా జరిపించారు. మేము ప్రతి ఏడు శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం మేము గ్రాండ్గా జరుపుకుంటాం. అందులో భాగంగానే ఉట్టి కొట్టడం అనేది మాకు ఒక రిచువల్గా మారింది. మా ఇక్కడ చూసుకుంటే మా అందులో గ్రామాల్లో యువకులందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉంటారు. మీరు చూసుకుంటే అర్థమవుతుంది ఇక్కడ వెనకాల కూడా. సో యువకులనే కాదు, చిన్న చిన్న పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉంటుంది ఇక్కడ మా దగ్గర. సో మేము గ్రాండ్గా జరుపుకుంటాం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఇందులో భాగంగా మేము ఊర్లో కూడా ఆల్రెడీ విద్యుత్ నగర్లో బ్రహ్మకమలం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వికసించడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు. విద్యుత్ నగర్లో బ్రహ్మకమలం సంవత్సరంకు ఒక రోజు జూలై లాస్ట్ నుండి ఆగస్టు సెప్టెంబర్ రోజు వరకు వికసించవచ్చు. రాత్రి 8 గంటల 40 నిమిషాల నుండి 9 గంటల 10 నిమిషాల వరకు వికసిస్తుంది. మళ్ళీ రాత్రి 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాల మధ్యలో యథాస్థానానికి వెళ్తుంది. ఈ సంవత్సరం సుమారు 10 నుంచి 15 వికసించాయి. మళ్ళీ ప్రత్యేకంగా కృష్ణాష్టమి రోజు వికసించడం ఈ చెట్టు యొక్క ప్రత్యేకత. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా వికసించవు. సిరికొండ మండలం కొండూరు గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. గౌడ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ 400 ఏళ్ల క్రితమే బహుజన రాజ్యాన్ని సాధించిన గొప్ప చక్రవర్తి సర్వాయి పాపన్న గౌడ అని పేర్కొన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని భూస్వాములను, దొరలను, పెత్తందారులను, జమీందారులను ఎదిరించి గోల్కొండ కోటను ఏలిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. నేడు 42% బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. కానీ గత 400 ఏళ్ల క్రితమే బహుజన రాజ్యం స్థాపించిన గొప్ప నాయకుడని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు సాయగౌడ్, నర్సగౌడ్, రాజేశ్వర్ గౌడ్, ఆనంద్ గౌడ్, వినోద్ గౌడ్, గౌడ యువజన నాయకులు తొల్లికొండ వంశీ, సురేష్ గౌడ్, శ్రవణ్ గౌడ్, జగదీష్ గౌడ్, రంజిత్ గౌడ్, సిద్ధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్లోని సుభాష్ నగర్లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల నవనాథ్ NCN కార్యాలయంలో శ్రీ 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 మంగీరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బల్యేపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వెల్కమ్ బ్యాక్. శ్రావణ మాసం పురస్కరించుకుని బోధన్ శ్రీ మారుతి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి జన్మాష్టమిని మన బోధన్ పట్టణంలో గల శ్రీ మారుతి మందిరం దేవాదాయ ధర్మాదాయ శాఖ శనివారం నాడు శ్రీకృష్ణాష్టమి గోపూజ, గోపాల కాల్వ అంటారు. దీన్ని ఉట్టి కొట్టడం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివేకానంద స్కూల్ పిల్లలు, కరెస్పాండెంట్స్, గ్రామ భక్తులు, ప్రజలు, ఆలయ అధ్యక్షులు గుండేటి శంకర్, బోధుశేఖర్, శంకర్ ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్టుగా ఆలయ కార్యనిర్వహణాధికారి నాయకం రావులు తెలియపరిచారు. సిరికొండ మండల కేంద్రంలోని లొంక రామలింగేశ్వర ఉప ఆలయంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గోపాల కలువలను గ్రామంలోని అన్ని దేవాలయాల కమిటీల ఆధ్వర్యంలో ఉట్టి కొట్టి ఘనంగా నిర్వహించారు.
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా లొంక రామలింగేశ్వర ఆలయంలో 7 రోజుల పాటు సప్త భజన నిర్వహించి చివరి రోజు రామలింగేశ్వర విగ్రహమూర్తిని పల్లకిలో వీధుల గుండా భజన కీర్తనలతో ఊరేగిస్తూ ఉట్టికొట్టి గోపాల కాల్వలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ కమిటీ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ఆలయాల కమిటీల సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గుండా సంతోష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. 2065 మంది జనసేన కార్యకర్తలు ఈ యొక్క ఇన్సూరెన్స్ కార్డులను ఉపయోగించుకోవడం జరిగింది. నిజామాబాద్ అర్బన్లో 538 జనసేన పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయించుకోవడం జరిగింది. ఈరోజు 118 మందికి ఈ పంపిణీ చేశారు. ఇందులో పాల్గొన్నవారు కిరణ్, మహేష్, నవీన్, రమేష్, సత్యనారాయణ, సీను పాల్గొన్నారు. మా యొక్క పవన్ కళ్యాణ్ గారు తలపెట్టినటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఈరోజు మా నిజామాబాద్ జిల్లా మండలంలో ఈరోజు ఈ యొక్క జనసేన ఐడి కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఐడి కార్డు ప్రాధాన్యత ఏంటంటే ఇది ఇన్సూరెన్స్ ఐడి కార్డు అన్నట్టు, ఇది ఇన్సూరెన్స్కి వర్తిస్తుంది. ఇది ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కానీ ఏదైనా పని చేయగా పడ్డా మొత్తానికి ఇది ప్రమాదవశాత్తుగా ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో దానికి 5 లక్షల బీమా వర్తిస్తుంది. మామూలుగా యాక్సిడెంట్ అయితే ఒక 50,000 రూపాయల ఆర్థిక సాయం కూడా చేస్తారు. మా యొక్క పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క మన ఇన్సూరెన్స్ అనేది చాలా మంచి కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా డిష్పల్లి మండలంలోని నడిపల్లి తాండాలో తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నడిపల్లి తాండాలో ఘనంగా తీజ్ పండుగ బంజారా పెళ్లికాని యువతులు ఇష్టంగా జరుపుకునే పండుగ. ఈ తీజ్ పండుగని పెళ్లికాని అమ్మాయిలు 9 రోజుల పాటు నియమనిష్టలతో అమ్మవారిని కొలుచుకుంటారని, పురాతన కాలంలో జగదాంబదేవి శివుని ప్రసన్నం చేసుకోవడానికి వ్రతం చేసిందని, అదేవిధంగా బంజారా అమ్మాయిలు మంచి భర్త కోసం ఈ వ్రతం చేపడతారని అనాదిగా వస్తున్న ఒక ఆచారం. తాత ముత్తాతల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని బంజారాలు నియమనిష్టలతో జరుపుకుంటారని గ్రామ పెద్దలు తెలిపారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, శ్రీ సంత్ డాక్టర్ రామ్ మహారాజ్, శ్రీ జగదాంబదేవి, మాన్సింగ్ బాబా, ఈశ్వర్ సింగ్ మహారాజ్ల ఆశీస్సులు ఎల్లవెల్లలా యువతులపై ఉండాలని తీజ్ పండుగ జరుపుకుంటామని తాండ పెద్ద సదర్ నాయక్, బాదావత్ వెంకట్రామ్ నాయక్, కార్బారి బాదావత్ గులాబ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. నడిపల్లి తాండా గ్రామ ప్రజలందరూ కలిసి ఈ తీజ్ పండుగను 9 రోజులు కష్టపడి పూర్వకాలం నుంచి వస్తున్నాయి. తీజ్ పండుగ 354 సంవత్సరాల నుంచి నడుస్తున్నది తీజ్ పండుగ. కావున పరంపరన ఈ తీజ్ పండుగ ప్రతి తాండాలో, ప్రతి గూడలో ఈ తీజ్ పండుగ అనేది ఎప్పటికీ మరవరాదు. కానీ దయచేసి ఆడపిల్లలు 9 రోజులు ఉపవాసం ఉండి ఈ తీజ్ పండుగకు 9 రోజులకు తీజ్ పండుగ సందర్భంగా జరుపుతున్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వైఓమయ్య మాట్లాడుతూ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో సిపిఐ పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 19 నుండి 22 వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ మహాసభలకు సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం నిర్వహించేటటువంటి పోరాట కార్యక్రమాల రూపకల్పన చేసుకోవడం జరుగుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీ నిర్వహించబోయే పాత్ర చర్చించుకోవడం జరుగుతుందన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం బీసీల అభ్యున్నతికై చేసిన 42% రిజర్వేషన్పై చర్చించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం కార్యక్రమం రూపకల్పన చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, నాయకులు అజీజ్ బాషా, చాడ వెంకటరెడ్డి హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర నాయకులు రఘురామ్ నాయక్, హనుమాన్లు, సురేష్, ఫిరోజ్ అలీ, అనిల్, గంగాధర్, భానుచందర్, మహిపాల్, కుషాల్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర మహాసభలు మేడ్చల్ జిల్లాలో ఈ నెల 19 నుండి 22 వరకు 4 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా సిపిఐ పార్టీ అభిమానుల్ని, శ్రేణుల్ని, ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్నటువంటి తీరుతో పాటు ఈ రాష్ట్రంలో సిపిఐ పార్టీని బలోపేతం చేయటం కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నాయకత్వం అంతా కూడా చర్చించడం జరుగుతుంది. తన పెళ్లికి వచ్చి అన్నల ఆశీర్వదించాలని వాట్సాప్ మెసేజ్ ద్వారా కేటీఆర్ను గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన యువతి నవిత కోరారు. వాట్సాప్ మెసేజ్కి స్పందించిన కేటీఆర్ ఈరోజు గంభీరావుపేటలో జరిగిన యువతి నవిత పెళ్లికి హాజరయ్యారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా
కన్న తండ్రి నరసింహులు సోదరుడు నరేష్ పనిచేశారని, కరోనా సమయంలో తండ్రి నరసింహులు ఏడాది క్రితం సోదరుడు నరేష్ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్తో మృతి చెందారని తెలిపారు. నాన్న అన్న లేని తన పెళ్లికి అన్నలా వచ్చి ఆశీర్వదించాలని వాట్సాప్ మెసేజ్ ద్వారా కేటీఆర్ను నవిత కోరారు. యువతి మెసేజ్ చూసి కేటీఆర్ ఈరోజు పెళ్లికి హాజరై అన్నలా ఆశీర్వదించారు. నవిత కోరికను గౌరవించడం తన బాధ్యత, కర్తవ్యంగా భావించనని కేటీఆర్ తెలిపారు. నవిత సంజయ్ నవదంపతులకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు. భీమ్గల్ పట్టణంలో యోగా బృందం ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలల్లో లైఫ్ హాస్పిటల్ డాక్టర్ బాను రామగిరి, ఆర్మూర్ డాక్టర్ బసంత్ రెడ్డి, భీమ్గల్ వారి సహకారంతో ఈరోజు మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అనంతరం డాక్టర్ బాను రామగిరి మాట్లాడుతూ భీమ్గల్ పట్టణంలో యోగా బృందం ఆధ్వర్యంలో మెగా ఉచిత రక్తదానం, వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. మేము ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. 100 మంది ఓపీ పేషెంట్లను చూడడం జరిగింది. ఈ ప్రాంతవాసిని ఆయన నేను నా ప్రాంత ప్రజలకు ఎల్లవెల్లల సేవ చేయడానికి ముందుంటానని అన్నారు. 80 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు 50 మంది రక్తదానం చేశారు. ఒకరు రక్తదానం చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది. అందుకే రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని అన్నారు. అలాగే భీమ్గల్ డాక్టర్ బసంత్ రెడ్డికి, అలాగే భీమ్గల్లో ఉన్న డాక్టర్లు అందరూ నాకు సహకరించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం యోగా గురువు అనంతరావు మాట్లాడుతూ మా యోగా బృందం ప్రతి వారం గిరి ప్రదక్షిణతో పాటు గుడిల శుభ్రత, అనాథ శవాల దాన సంస్కారాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వాటితో పాటు ఈరోజు మేము మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలనుకున్నాము. డాక్టర్ బసంత్ రెడ్డి సహకారంతో, అలాగే ఆర్మూర్ లైఫ్ హాస్పిటల్ బాను రామగిరి డాక్టర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ రక్తదాన శిబిరం నిర్వహించాము. మేము అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు వచ్చి ఈ రక్తదానం చేశారు. మేము అనుకున్న దానికి మించి జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. రక్తదానం చేసిన వారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా యోగా బృందం ఇక ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. సహకరించిన మా యోగా బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బసంత్ రెడ్డి, డాక్టర్ బాను రామగిరి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నర్సారెడ్డి, యోగ గురువు అనంతరావు, జొన్నల భూపాల్, జవాజీ శ్రీనివాస్, K6 రవి, లింబాద్రి, బాపురావు, సతీష్, మంచి గణేష్, మల్లిక గంగాధర్, జువాజీ బొమ్మయ్య, శ్రీనివాస్, సతీష్, వాసవి లడ్డు, రవి, భీమ్గల్ యోగా బృందం తదితరులు పాల్గొన్నారు. అట్లాంటిది ప్రతి సండే కూడా ఒక గుడిని మీరు దత్తతలాగా తీసుకొని ప్రతి ఒక్క గుడిని దాని బాగోగులు చూసుకొని పరిశుభ్రంగా ఉంచి మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టే విధంగా మీరందరూ చేస్తున్నటువంటి సేవలు కూడా అభినందనీయం. సో ఇంత గొప్ప కార్యక్రమానికి పిలిచి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోమని చెప్పేసి మీ పుణ్యంలో నాకు కూడా కొంత భాగం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా, భీమ్గల్ వాస్తవ్యుడిగా, మీ అందరి తమ్ముడిగా ఎప్పటికీ ఈ విధంగానే మీతో మమేకమై ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ కొనసాగిస్తానని. డిఎడ్ కోర్సులలో ప్రభుత్వ డైట్, ప్రైవేట్ డిఎడ్ కళాశాలల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ ప్రక్రియ జరుగుతుంది. డిఎడ్ ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులకు వివిధ దశల్లో అడ్మిషన్ల ప్రక్రియ జరిగాక ప్రభుత్వ డైట్, ప్రైవేట్ డిఎడ్ కళాశాలల్లో డిఎడ్, డిఐఎస్సి కోర్సులలో మిగిలిన సీట్లను సంబంధిత కళాశాల స్థాయిలో స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ ద్వారా గతంలో ఏ కళాశాలలో జాయిన్ కానీ డిసెట్ 2025 అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులచే మెరిట్ రిజర్వేషన్ను అనుసరించి భర్తీ చేయబడుతుంది. ప్రభుత్వ డైట్, ప్రైవేట్ డిఎడ్ కళాశాలల్లో ఖాళీల వివరాలు డిసెట్ వెబ్సైట్లో చూడవచ్చు. ఏ కళాశాలలోనూ అడ్మిషన్ లేని అభ్యర్థులు, అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు స్పాట్ అడ్మిషన్ల కొరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఆగస్టు 19, 2025 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే హాజరు కావాలి. ప్రైవేట్ డిఎడ్ కళాశాలల్లో సీటు ఆశించేవారు సంబంధిత కళాశాలల్లో ఆగస్టు 20, 2025 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు హాజరు కావాలి. ఆయా కేటగిరీలో అభ్యర్థులు లేనట్లయితే నిబంధనల ప్రకారం మరొక కేటగిరీకి సీటు మార్చబడుతుంది. స్పాట్ అడ్మిషన్లో సీటు పొందిన వారు ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులు కారు. విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 61 సంవత్సరాలు పూర్తి కావడంతో విశ్వ హిందూ కార్యాలయంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. విశ్వ హిందూ పరిషత్ స్థాపనా దివాస్ శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందూరులో కిల్లారాం మందిర్లో ముఖ్య వక్తగా ప్రముఖ ధార్మిక వక్త కంచర్ల గోపన్న మనవాడు కంచర్ల వెంకటరమణ విచ్చేసి విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని 61 సంవత్సరాలలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆత్మీయ హిందూ బంధువులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ 500 సంవత్సరాల హిందువుల చిరకాల స్వప్నం రామ మందిరం కట్టడంలో కీలక పాత్ర పోషించి మొన్న దేశం మొత్తంలో అయోధ్య రాముని అక్షింతలు ఇంటింటికి పంపించి మన సనాతన ధర్మం పట్ల ఎక్కడ ఏమి ఇబ్బంది అయినా హిందువుల పక్షాన ముందుండి కొట్లాడే సంస్థ విశ్వ హిందూ పరిషత్ అని విశ్వ హిందూ పరిషత్ 1964లో
కృష్ణాష్టమి రోజు ఆర్ఎస్ఎస్ 2వ సరసంఘ చాలక్ గురూజీ స్థాపించారని కొనియాడారు. అదేవిధంగా ఆదర్శ నగర్ మేరు సంఘం ఎదురుగా విహెచ్పి జిల్లా కార్యాలయంలో కృష్ణుడు రాధా వేషధారణలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టి పిల్లలకు బహుమతులు పంపిణీ చేసి స్థాపన దివస్లు ఘనంగా జరుపుకోవడం జరిగింది. నాగారం కోట గల్లీలోని నల్ల హనుమాన్ మందిర్లలో విహెచ్పి స్థాపిత దినోత్సవ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్జీ, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బా ఆనంద్జీ, జిల్లా సహ కార్యదర్శి దాత్రిక రమేష్, రాంప్రసాద్ చటర్జీ, బాసుల నికేష్, తేలు శేఖర్, జి ఇందూర్ సురేష్, సాయిరామ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి పంచామృతాభిషేకాలు, బారసాల కార్యక్రమాలు చేశారు. పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జన్మాష్టమి వేడుకలు వీక్షించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఇస్కాన్ ప్రభుజీలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇస్కాన్ కేంద్రం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీకృష్ణుని ఆశీర్వాదాలతో పట్టణ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ కేంద్ర సభ్యులు, ప్రభుజీలు, భక్తులు తదితరులు ఉన్నారు. కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అతిపెద్ద ఘనంగా మనం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సెలబ్రేషన్ చేస్తా ఉన్నాము. తదనంతరము నందోత్సవము, మళ్ళీ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి ఆవిర్భావ తిథి కూడా సెలబ్రేషన్ చేస్తున్నాము. ఇది చాలా గొప్ప వరము మనందరికీ. సో ఈ బాలాజీ ఫంక్షన్ హాల్లో ప్రతి సంవత్సరము వాళ్ళు మనకు ఫెసిలిటీ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అతిపెద్ద ఘనంగా మనం సెలబ్రేషన్ చేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 112వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని అన్నారు. గణపతి దేవి నవరాత్రి ఉత్సవాలకు కాలనీ వాసులంతా సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 17వ వారం స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఆలయ ఆవరణలో గల పిచ్చి మొక్కలు తొలగించి ఆలయాన్ని నీటితో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం గంట నినాదంతో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమంలో పాల్గొని ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, కాలనీ వాసులు తదితరులున్నారు. స్వచ్ఛ భారత్ సంస్థ ఆధ్వర్యంలో సుంక శ్రీనివాస్ గారి నాయకత్వంలో గత 17 వారాలుగా ఆర్మూర్లో గల వివిధ మందిరాల్లో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, అందులో భాగంగా ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీ 3వ వార్డులో ఉన్నటువంటి గోపికృష్ణ మందిరంను ఎంపిక చేసుకొని ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. వారు చేస్తున్న సేవలు చాలా అమూల్యమైనవి. ఎందుకంటే ఒక ఇల్లు సొంతంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. మరి ఒక గుడి ఆవరణ మొత్తం శుద్ధి చేయడం అంటే చాలా సంతోషమైన విషయం. ఈరోజు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా బాధ్యులు బుర్రి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అందుకు గుడిసెలు వేసుకుని ఉన్నవారికి పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే గృహలక్ష్మి పథకం ప్రతి మహిళకు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా అమలు చేయాలని, గృహజ్యోతి కూడా అందరికీ అమల్లోకి రాలేదు, అందరికీ వచ్చేటట్లు చూడాలని, 500కే సిలిండర్ అని చెప్పడం జరిగింది. అది కూడా అమలు జరిగే విధంగా చూడాలని, లేదంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరగకపోతే పెద్ద ఎత్తున దేశంలో, రాష్ట్రంలో పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి రమేష్ బాబు హాజరయ్యారు. నగర కార్యదర్శి సుజాత, నగర కార్యవర్గ సభ్యులు రాములు, నర్సయ్య, నగర కమిటీ సభ్యులు అనసూయ, నరేష్, దీపికా, నేత, శాఖాగర్ కార్యదర్శులు, సభ్యులు తదితరులు హాజరయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు మనకు అనేక హామీలు, ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏ హామీ ఇచ్చింది? మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో ఉన్నటువంటి పేదలందరికీ, పట్టణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సంవత్సరానికి 1,00,000 ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఎక్కడ కూడా పట్టణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, స్లమ్ముల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎవరిని కేంద్ర గవర్నమెంట్ గుర్తించడం కానీ, వాళ్ళ పేర్లు నమోదు చేయడం కానీ, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉండడం కానీ ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం దాదాపు 11 ఏళ్ళైంది.
ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. భారతీయ గ్రామీణ కర్మచారి సంఘ్ నిజామాబాద్ డివిజన్ మొదటి మహాసభ ఆర్ఎస్ఎస్ భవన్ నిజామాబాద్లో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో బిఎంఎస్ గ్రూప్ సి తెలంగాణ కార్యదర్శి లక్ష్మీనారాయణ, అధ్యక్షులు ఎం కిషోర్, అసిస్టెంట్ సర్కిల్ సెక్రటరీ టి లింబాద్రి, అసిస్టెంట్ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్, డివిజనల్ సెక్రటరీ బి సాయిరెడ్డి, జీడీఎస్ సర్కిల్ సెక్రటరీ వినయ్, సుధీర్, బిఎంఎస్ జిల్లా అధ్యక్షులు స్వామికుమార్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా బి చంద్రశేఖర్, కార్యదర్శిగా కె వేణుగోపాల్, కోశాధికారిగా దేవరాజులను ఎన్నుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద, సోమవారం గేట్లు ఎత్తివేస్తాం, ప్రాజెక్టు ఈఈ సోలేమాన్. తన పెళ్లికి వచ్చి అన్నల ఆశీర్వదించాలని కేటీఆర్కు వాట్సాప్లో మెసేజ్, స్పందించి పెళ్లికి హాజరైన కేటీఆర్. జలాల్పూర్ బొప్పాపూర్లో పొంగి పొల్లుతున్న వరద, లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించిన సిపి సాయి చైతన్య. నిండుకుండలా మారిన ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, రిజర్వాయర్ నీటి మట్టం వేగం. బంజారాహిల్స్ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. రాగల 3 రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వాతావరణ శాఖ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.